మా అక్కనైతే ఎప్పటి నుంచో అడుగుతున్నాను హైదరాబాద్ చార్మినార్ తీసుకువెళ్ళమని వచ్చినప్పటి నుంచి. సరే తీసుకువెళ్తాను అని చెప్పింది. కానీ ఈరోజు ఆఫీస్ అయిపోయాక వచ్చి సరే రా తీసుకువెళ్తానని ర్యాపిడో చేసుకుని చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫైనల్గా నేను చార్మినార్ అయితే చూసాను. రాగానే ఇంకా పోలీసులు అయితే ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోండి, పర్సులు జాగ్రత్తగా పెట్టుకోండి, బ్యాగులు జాగ్రత్తగా పెట్టుకోండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా ఫోన్ అయితే నేను గట్టిగా పట్టుకున్నాను. మా అక్క చెప్పింది గట్టిగా పట్టుకోమని. ఆల్రెడీ తన ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకసారి వాలెట్ పోయింది. సో ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోమని చెప్పింది. మనం అయితే అసలే వదిలేస్తాం కదా అని ఇక్కడ ఫొటోస్ తీసుకుందామని అనుకున్నాను. బట్ ఫొటోస్ అయితే అసలు మంచిగా రాలేదు. ఎందుకో ఏమైందో తెలియదు. నా మొహమే బాగలేదు అనుకుంటా. దాని తర్వాత అక్కడ మొత్తం అన్నీ చూసాను. దాని తర్వాత నేనైతే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇంకా మిగతా ప్రైజులన్నీ అయితే ఎంత ఎక్కువ ఉన్నాయి. ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా ఎంత బార్గెనింగ్ చేసి తీసుకున్నాను. దాని తర్వాత మా అక్క గాజులు అయితే తీసుకుంది. ఎవరికో తీసుకోవాలంటే తీసుకుంది. అవి కూడా ఎంతెంత ప్రైజులు చెప్తున్నారో. ఇక్కడ ఫేమస్ అని చెప్తున్నారు కానీ మరీ దారుణంగా ఉన్నాయి అక్కడ రేట్లు అయితే. దాని తర్వాత చార్మినార్ మొత్తం కళ్ళల్లో నింపుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఎందుకంటే అప్పటికే 9 అయిపోయింది. దాని తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళాలనుకున్నాం. సో అక్కడి నుంచి బస్ అయితే ఎక్కాం. బస్ ఎక్కేసి సెక్రటేరియట్కి అయితే వెళ్ళాం. ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలన్నమాట. బస్సు అక్కడ దాకా రాదు. సో ఎక్కడో దింపేస్తే అక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి. నాకు కూడా తెలియదు, వెళ్ళిన వాళ్ళు చెప్పినారు అంతే. దాని తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాం. దాని తర్వాత చూసాం, అక్కడ ఏం లేదు. బట్ అలాగే పిక్చర్లో మేము కూడా చూసాం. అందరూ వెళ్తున్నారు కదా, మేము వెళ్ళకపోవడం ఏమిటని వెళ్ళి చూసాం. దాని తర్వాత ఇక్కడ రెడ్ మూన్ అయితే వచ్చింది. ఫుల్ షాక్, మూన్ మొత్తం రెడ్గా ఉంది. దాని తర్వాత అక్కడే కొంచెం తినేసి ఆకలేస్తుందని ఒక 4 to 5 ఐటమ్స్ అయితే ట్రై చేసిన అన్నిటిలోని వెజ్ బిర్యానీ అయితే బాగుంది. దాని తర్వాత రెడ్ ఆమ్లెట్ కూడా బాగుంది. ఆ రెండు తినేసి అప్పటికే టైం 11:30 అయిపోయింది. నాకు నిద్ర వస్తుందంటే మాకైతే క్యాబ్ చేసింది. తర్వాత 10 minutesలో వచ్చేసింది. సో ఎక్కేసి హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. నేను వచ్చేటప్పుడు తెలియలేదు కానీ వెళ్ళేటప్పుడు అంత దూరం ఏమి కాదని, ఎందుకంటే ట్రాఫిక్ లేదు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.